పూర్తిగా భువనగిరి ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య వైష్ణవిల మరణం వీళ్ళు చెప్పేది పూర్తిగా మర్డర్. ఎక్కడనో అత్యాచారం చేసి హత్య చేసి హాస్టల్కు తీసుకువచ్చి వాళ్ళను ఆత్మహత్యగా చిత్రీకరించి ఈ సమాజాన్ని, బంధుమిత్రులను, మీడియాను అందరినీ కూడా ఆ సమస్య నుంచి డైవర్ట్ చేసింది ఆ భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. ఇది క్లియర్. వీళ్ళ బాధ ఒక 14 రోజుల నుంచొని ప్రభుత్వం నుంచొని ఎలాంటి సహకారం కానీ వీళ్ళని వచ్చి మమ్మల్ని పరికలించలేదు ప్రభుత్వం అనే బాధ వీళ్ళలో చాలా బలంగా ఉన్నది. చాలా దుఃఖంలో ఉన్నారు. ఈ ప్రభుత్వాలే కదా మమ్మల్ని ఆదుకునేది, మా ఓట్లతో ఇలా గెలిచిన ఈ ప్రభుత్వాలు మా బిడ్డలను రక్షించకపోతే, మమ్మల్ని కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడాలి, మేము ఎవరిని అడగాలి, మా బాధలు ఎవరు తీర్చాలి, మా బాధలకు ఎవరికి చెప్పుకోవాలని వీళ్ళకు తెలియక దుఃఖంలో, కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఒక 14-15 రోజుల నుంచొని ఈ కుటుంబం మానసిక వేదతో చాలా డిప్రెషన్లో ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. నా పేరు వాసుకే యాదవ్. నేను బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యాదవ రాజ్యాధికార సమితి అధ్యక్షునిగా చేస్తూ ఉన్నా. ఈ భవ్య వైష్ణవి కుటుంబం నాకు కొంచెం దగ్గర రిలేషన్ కూడా ఉంది. ఆ రోజు నాకు మార్నింగ్ 5 గంటల ప్రాంతాన విషయం తెలిసింది. నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ కొన్ని ప్రజా సంఘాలు నాయకులు కూడా అక్కడ ఉన్నారు. సిఐ నాకు తొందర రావాలని నా మీద ఒత్తిడి చేసే క్రమంలో నేను అక్కడికి చేరుకొని ఎక్కడైతే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నది అనే ఏదైతే హాలు, ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లోకి అక్కడ ఉన్న భువనగిరిలో ఉన్న ప్రజా సంఘాలు అక్క మేడం అనురాధ సిపిఎం పార్టీ నుంచొని ఒక 4-5 పోయి మేము పరిశీలించడం జరిగింది. అక్కడ ఈ ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. పూర్తిగా సత్యదూరమైంది. ఆత్మహత్య చేసుకున్నారు అనే మాట చాలా అబద్ధం, చాలా సత్యదూరం, చాలా హాస్యాస్పదం. ఎందుకు అంటే అక్కడ ఆ రూమ్లో ఎవరైతే వీళ్ళు భవ్య వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న రూమ్కో వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఈ బెడ్స్ ఉన్నాయి, డబుల్ బెడ్స్ ఉన్నాయి. ఆ బెడ్స్ ఎక్కి గోడకు వాళ్ళు అంటే పైన స్లాబ్కు ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్న కొండి ఉన్నదో ఆ కుండికి వాళ్ళ యొక్క చున్ని, అంటే ఒక్క చున్నినే 2 ఒక్కలు చేసేది. 2 ఒక్కలు చేసేసి చెరో ఒక్కతోటి పైన స్లాబ్కు ఉరేసుకొని చనిపోయారు అనేది అక్కడ వాళ్ళు చెప్పే అంశం. కానీ ఏదైతే వీళ్ళు బెడ్ మీద నిలబడి స్లాబ్కు చున్నీతోటి ఉరేసుకున్నారు అనే చెప్పే మాట అబద్ధం. ఎందుకంటే అది వాళ్ళకు అందదు. ఫస్ట్ ఎట్ ఆల్. రెండో విషయము, ఆ చున్ని బలమైనది చున్ని కాదు, చాలా బలహీనంగా ఉన్న చున్ని. అంటే వీళ్ళ బరువుకు ఆ చున్ని ఆపదు, అంటే తెగిపోతుంది. రెండో విషయం ఏంటి అంటే వీళ్ళు 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతానికి సంఘటన జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతాన పిల్లలు అక్కడ లేరు. ఎందుకు లేరు అంటే ఈ హాస్టల్ వార్డెన్ ఆ పిల్లలను తీసుకొని వెళ్ళిందట. ఎందుకు తీసుకెళ్ళింది అని అడిగితే అంత ముందు రోజు ఈ 7వ తరగతి పిల్లలకి వీళ్ళకి మధ్యలో చిన్న గొడవ. అంటే ఈ అమ్మాయి లీడర్, అంటే హాస్టల్ అందరినీ కూడా లీడ్ చేస్తుంది. ఆ విషయంలో క్రమశిక్షణ పద్ధతిలో ఉంచే క్రమంలో ఈ అమ్మాయి వాళ్ళను ఏదో అనంటే వాళ్ళు వచ్చి ఈ టీచర్కి కంప్లైంట్ చేస్తే ఆ టీచరు వీళ్ళని ఇద్దరిని కూడా సీరియస్ అయిందట. ఆ విషయం మాట్లాడదామని ఈ టీచర్ శైలజ వార్డెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందట 2 అమ్మాయిలను. ఎందుకు ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది అది అర్థం కాని సమస్య. మరి ఏ టైంలో తీసుకొచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చింది, తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది క్వశ్చన్. దానికి అడిగితే సమాధానాలు లేవు. పోలీసు వాళ్ళని అడిగితే చాలా నిర్లక్ష్యంగా, అసలు వాళ్ళు మనుషులే కాదు, ఒక ఆడపిల్లలో 2 ఆడపిల్లలు చనిపోతే కనీసం మానవత్వంతో ఆలోచించకుండా ఒక దోమనో ఒక ఈగనో చనిపోయింది అన్నంత నిర్లక్ష్యంగా చెప్పడం మమ్మల్ని చాలా బాధించింది. అంటే నువ్వు ఎందుకు తొందర పెడుతున్నావు,
ఎందుకు నిజ నిజాలు తెలుసుకోనికి నువ్వు ప్రయత్నం చేస్తలేవు అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరిగింది, ఆ అమ్మాయిల మరణం విషయంలో ఏదో పెద్ద తలకాయలు ఉన్నాయని మాకు అనుమానం వచ్చింది. అనుమానం రావడం కాదు, అక్కడ పరిస్థితులు క్లియర్గా ఆత్మహత్య చేసుకునే అంతగా లేవు. ఇంకో అంశం ఏంటి అంటే సీసీ కెమెరాలు ఉండాలి. ఆ సీసీ కెమెరా కూడా ఏదైతే వీళ్ళ రూముకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాని డౌన్ చేశారు, వంచేసిండు. అంటే ఆ సీసీ కెమెరా పనిచేయకుండా చేసిండు. నువ్వు సీసీ కెమెరా పనిచేయకుండా చేసినావు అంటే ఇది ప్రీ ప్లాన్ మర్డరే. అంటే ప్లాన్డ్గా చేసిన మర్డరే, ఇది హత్యనే, నేరమే. నువ్వు ఎందుకు సీసీ కెమెరా పనిచేయకుండా లేకపోయినావు? ఒకవేళ సీసీ కెమెరా నువ్వు పనిచేస్తలేదు అంటే ఎందుకు రిపేర్ చేయించలేకపోయినావు? దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు. రిపేర్ చేసి అతను వస్తాడు, చేపిద్దాం అనుకున్నాం, ఈ లోపు జరిగిపోయిందని నిర్లక్ష్య సమాధానం. దానికి బాధ్యులు ఎవరు? హాస్టల్ వార్డెన్ అవుతుందా కాదా? ఒకవేళ మీరు చెప్పినట్టే అది ఆత్మహత్య అనుకుందాం. ఆత్మహత్య అంటే ఇక బాధ్యత ఉండదా? ఆత్మహత్య చేసుకోనికి కారణాలు ఉన్నాయా? ఆత్మహత్య చేసుకోనికి బాధ్యులు ఉండరా? ఆత్మహత్య ఎవరి పరిసరాల్లో జరిగింది? నీ హాస్టల్లో, నీ ఆధీనంలో ఉన్న హాస్టల్లో, నీ నాయకత్వంలో నడుస్తున్న హాస్టల్లో జరిగింది. అప్పుడు హాస్టల్ వార్డెన్ బాధ్యులు అవుతుందా కాదా? ఇంకా ఘోరం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ లేదు. ఈ హాస్టల్ వార్డెన్ హాస్టల్లో ఉండదు. హాస్టల్ వార్డెను పిల్లల మధ్యలో గొడవ అయితే మందలిస్తే హాస్టల్లో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారా? ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు ఆ పిల్లల కుటుంబానికి కూడా లేవు. ఎందుకంటే ఆ పిల్లలు సెన్సిటివ్ పిల్లలు కాదు. కష్టాలను కన్నీళ్లను దిగమింగుకుంటూ, కన్నీళ్లను ఆకలితో నింపుకుంటూ బతికిన పిల్లలు వాళ్ళు. ఉత్తగా ఏదన్నా అంటే ఆత్మహత్య చేసుకున్నంత సున్నిత మనస్కురాలు కాదు వాళ్ళు. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల వర్షం నుంచని, బంధుమిత్రుల వర్షం నుంచని ఖచ్చితంగా ఈ పిల్లల్ని చంపేసిండ్రు. దీని వెనకాల పెద్ద గూడుపుటాని అంటే పెద్ద కుట్ర దాగి ఉన్నది. కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు, వాళ్ళ ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు కోరేది ఒక్కటే, సంబంధిత అధికారులను శిక్షించాలి, జ్యుడిషియల్ విచారణ జరగాలి, న్యాయ విచారణ జరగాలి, నిందితులను శిక్షించాలి అనేది ఫస్ట్ డిమాండ్ వాళ్ళకి. అది ప్రజా సంఘాలుగా మా నుంచి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కూడా అదే జరుగుతుంది. ఎందుకో ఇంకా విషయాలు ఏంటంటే ఆ అమ్మాయి ముఖం మీద కానీ ఆ అమ్మాయి చేతుల మీద కానీ గాయాలైనట్టుగా చాలా క్లియర్గా చూపించినా కూడా పోలీస్ యంత్రాంగం ఇది ఆత్మహత్య అని ఎట్లా నిర్ధారిస్తుంది? పోలీసు వాళ్ళు ఆత్మహత్య అని ఎట్లా చెప్తారు? ఎలాంటి విచారణ జరగకుండా నీకు ఆత్మహత్య నిర్ధారించే అధికారుడికి ఎక్కడిది? నువ్వేనా హెల్త్ డిపార్ట్మెంటా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఏదో మన ఆరోగ్యానికి సంబంధించినది కాదు కదా. ఎవరు డిసైడ్ చేయాలి అది ఆత్మహత్య అని, హత్య అని? నువ్వు ఎకాఎకినా బంధుమిత్రులు రాగానే నువ్వు ఆత్మహత్య చేసుకున్నది సంతకాలు పెట్టండి తీసుకుపోమని నువ్వు ఎందుకు అంటున్నావు? అక్కడ కనీసం ఒక ప్రాథమిక విచారణ కూడా నువ్వు చేయకుండా ఆత్మహత్య చేసుకున్నారు, ఇది ఆత్మహత్య అని చెప్పనీకి నువ్వెవరు? అసలు నీకేం అధికారం ఉన్నది అనేది మా ప్రజా సంఘాల నుంచి, మా బంధుమిత్రుల నుంచి మేము కోచాను. ఇప్పటి వరకు కూడా ఆన్సర్ లేదు. ఆన్సర్ లేకపోగా చాలా నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా సమాధానాలు, అసలు ఈసడింపులు. మాకు న్యాయం కావాలని మేము అక్కడ ఆ స్టేషన్ దగ్గరికి పోయి ఆ అధికారుల దగ్గరికి పోయి చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పోలీస్ స్టేషన్లో వేసిన పరిస్థితి. అంటే ఈ దేశంలో ఎట్లా చనిపోయారు తెలుసుకొని కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. మా బిడ్డలు ఎట్లా చనిపోయారు, మా బిడ్డలు ఎవరు చంపిర్రు, ఎట్లా చంపిర్రు అని తెలుసుకొని కూడా మేము పోరాటాలు చేయాలి రోడ్ల మీదకి వచ్చి. ఒక్కటే న్యాయమైన డిమాండ్, ఇక్కడ స్పీచ్లు కాదు, ఇక్కడ ఉపన్యాసాలు కాదు, వాళ్లకు సరైన న్యాయం జరగాలి. అది ప్రభుత్వమే చేయాలి, అది ప్రభుత్వం యంత్రాంగమే చేయాలి.
సమగ్రమైన లోతుగా విచారణ జరగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే మేము ఆరోపణలు చేస్తున్నామో, సరే ఆత్మహత్యకు మేము ఎవరైతే పేర్లు సూచించినాం, హాస్టల్ వార్డెన్ శైలజను, ఇంకో సుజాతను, ఇంకో ప్రభావతిని, ఇంకో ఆంజనేయులను, ఒక 4-5 మేము చూపించినాం. సరే మీరే అంటున్నారు ఆత్మహత్య అని, మేము చెప్తున్నాం వాళ్ళే బాధ్యులని. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పటి 14-15 రోజులైనా కూడా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కనీసం అరెస్ట్ చేసి విచారణ చేస్తారని కూడా మాకు కొంచెం నమ్మకం అనేది కలుగుతుండే. ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే. మీరే చెప్తున్నారు ఆత్మహత్య అని. ఆత్మహత్య కారణమని మేము చెప్తున్నాం మా తల్లిదండ్రుల తరపున. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అంటే కనీసము ఈ ప్రభుత్వము, ఈ యంత్రాంగము చాలా నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పే సమాధానాలు, వాళ్ళ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉన్నది. దీని వెనకాల కుట్ర ఉన్నది. అందుకనే ఇది సమాజానికి తెలియాలి, ఈ పిల్లల మరణాలు తెలియాలి. ఇంకా నిన్న మొన్న కూడా సూర్యాపేటలో జవహర్లాల్ నగర్లో ఇంకా బిడ్డలు చచ్చిపోయారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతుంది. అసలు ఏం జరుగుతున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో? ఎందుకు నియంత్రణ లేదు ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వ హాస్టల్ చుట్టూ ఎందుకు గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయి? ఎవరు రక్షించాలి మరి పిల్లల్ని? ఇది మా ప్రశ్న. దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతం చేస్తాం, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని చాలా తీవ్రతం చేస్తాం అని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.